ఎమరాల్డ్ మిఠాయి షాప్కి ముందు ఒకటి చెప్పాలి మీకు. ఎమరాల్డ్ మిఠాయి షాపు ప్రారంభించింది 99 డిసెంబర్లో. దానికి ముందు నేను చిత్రకారుడిగా హైదరాబాద్ వచ్చాను. జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ చేయాలని, అది నాకు మా ఊర్లో శేషగిరిరావు గారని ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన స్పాట్ పెయింటింగు, స్టిల్ లైఫ్ ఇవన్నీ నేర్పేవాళ్ళు. అంటే కెమెరా చేసే పని కెమెరా లేనప్పుడు ఎలా చేశారు, మన పూర్వం టెక్నాలజీ లేనప్పుడు పెయింటింగ్ ఎలా చేసేవాళ్ళు, రాజారావు వర్మ వీళ్ళంతా ఎలా అంటే ఎదురుగా మోడల్ పెట్టి మోడల్ ఎలా పెయింటింగ్ చేయాలనే మీద శిక్షణ ఇస్తూ ఉండేవారు. అలా నేను మాస్టర్ దగ్గర కొంత నేర్చుకున్నాక ఇంకా ఫైన్ ఆర్ట్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రేరణతో హైదరాబాద్ రావడం జరిగింది. ఇది నేను 92లో హైదరాబాద్ రావడం జరిగింది. ఇది అప్పుడు నాకు ఈ పర్యావరణం, భూమి, నీరు, మట్టి ఏమీ తెలియదు. ఇలా తర్వాత ఒక 2 సంవత్సరాలు రకరకాల కంపెనీలో పనిచేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాబ్ జాయిన్ అవుదామంటే మాస్టర్ అడ్డు తగిలారు. అరే నువ్వు 5 సంవత్సరాల సమయం వృధా అవుతుంది. జవహర్లాల్ యూనివర్సిటీ ఏదైతే టెక్నాలజీ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో చదవటం వల్ల నీకు ఉద్యోగం అనేది గ్యారంటీగా ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే ఉండవు. ఈ ఎస్పెషల్లీ నువ్వు తీసుకున్న కోర్సుకి, అంటే అప్పటికి డ్రాయింగ్ టీచర్ కోర్సు లేదు. అంటే ఇంకా దీనికన్నా నువ్వు ఏమైనా చూసుకోని అని అన్నారు. కానీ నాకు ఇష్టము ఈ అప్లైడ్ ఆర్ట్. నెక్స్ట్ అప్లైడ్ ఆర్ట్ అనేది ఏంటంటే ఒక అడ్వర్టైజింగ్ సంబంధించిన ఒక కళ. ఇది జేఎన్టీలో 5 ఇయర్స్ కోర్స్ ఉంది. అది జాయిన్ అయినా కూడా ప్రైవేట్ కంపెనీల్లో చేసుకోవటమే తప్ప నీకు గవర్నమెంట్ దాంట్లో ఉండదని మళ్ళీ ఆయన చెప్పారు. ఇక ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో నేను జాబ్ చేయటం జరిగింది. ఏం లేకుండానే నాకున్న మాస్టర్ ఎక్స్పీరియన్స్తో చేశాను. అప్పుడు నా జీతం 700 రూపాయలు. ఒక సంవత్సరం కాలం పనిచేశాను. ఎందుకంటే టెక్నికల్గా నాకు సర్టిఫికెట్ లేదు. దానివల్ల అక్కడ 2300, 1800 నుంచి 2300 ఆ రోజుల్లో జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. నేను వాళ్ళతో పాటు పని చేసేస్తున్నాను. నాకు ఎందుకంటే ఈ స్టిల్ లైఫ్, మోడల్ డ్రాయింగు, ఈ జామెట్రికల్ డ్రాయింగ్ ఇవన్నీ నాకు ఉపయోగపడినాయి. లోగోలు తయారు చేయటం ఇవన్నీ సాగర్ సిమెంట్ లోగో నేను చేసింది అనమాట. అప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు జీతం మాత్రం 700 ఇచ్చారు నాకు. 700 సరిపోయే కాదు. 300 రూపాయలు రూమ్ రెంటు, బస్ పాసు 75 రూపాయలు, ఇలా ఎన్ని కలుపుకుంటే ఒక 50 రూపాయలు మిగిలేదు కష్టంగా. జీతం పెంచమని అడిగితే ఒక 50 రూపాయలు పెంచారు. ఇక అప్పుడు బాబ్రీ మసీద్ కూల్చేశారు. అప్పుడంతా జీతాలు రాలేదు, అంత ఇబ్బంది పడ్డాం. ఓల్డ్ సిటీలో ఉండేవాడిని, మెహదీపట్నం. ఇంకా అక్కడ చేసిన తర్వాత ఆ క్రమంలో వేరే కంపెనీకి వెళ్ళాను. వాళ్ళు 1800 రూపాయలు జీతం ఇచ్చారు. అది నిహా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. ఇక్కడ ఎక్స్పీరియన్స్తో అక్కడ నాకు అంత జీతం ఇచ్చారు. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు, మంచి జీతం అని. ఇక అక్కడి నుంచి సంవత్సరం చేసిన తర్వాత ఇంకొక అడ్వర్టైజింగ్, ఎవరెస్ట్ కంపెనీ అని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అప్లై చేసుకున్నాను. వాళ్ళు 2500 ఇస్తాకి సిద్ధమయ్యారు. కానీ జాయిన్ అవ్వాలా లేదా అని ఆలోచిస్తా జాయిన్ అవ్వలేదు. ఇక 96కి ముందే 95, 96లోనే ఓన్గా స్టార్ట్ చేసాం. అప్పుడు ఇంకా సిస్టమ్స్, కంప్యూటర్లు ఏమీ రాలేదు. మాన్యువల్గానే వర్క్ చేసేవాడిని. అప్పుడు నాకు పర్యావరణం గురించి ఏమీ తెలియదు. పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ కూడా నేను వర్క్ చేశాను. ఈ పర్యావరణం తెలియనప్పుడు డిజైనింగ్ చేసేవాడిని, క్యారీ బ్యాగ్స్ డిజైన్ చేసేవాడిని, వాళ్ళకి సప్లై చేసేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. నాకు ఇంత మార్పు రావటానికి గల కారణం 96 అనుకుంటున్నాను, లేకపోతే 97 ఈ 2 సంవత్సరాల్లో
ప్రమోద అనే అమ్మ నాకు, ఆవిడ మాటలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ఆవిడని జీవితంలో ఇప్పటికి 2 సార్లే కలిశాను. ఒకసారి ఆవిడని కలిసినట్టు ఆవిడకి తెలియదు, ఎందుకంటే ఆవిడ చూడటం వరకే జరిగింది. ఆ నలుగురిలో నేను ఒకడిని. రెండోసారి ఎప్పుడు కలిశానంటే దగ్గరగా 26-27 సంవత్సరాల తర్వాత కలిశాను. మళ్ళీ కలవలేదు ఆవిడని. ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయారు. ఆవిడ నాకు తొలి గురువు. ఫస్ట్ అసలు భూమి అనే మాట విన్న శబ్దం ఇప్పటికీ నాకు ఆ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది నన్ను చాలా ప్రభావితం చేసింది, ఆవిడ చెప్పిన మాటలు. ఆవిడ ఎవరు అని తెలుసుకుంటాకి, నిర్ధారణ చేసుకుంటాకి నేను 27 సంవత్సరాలు పట్టింది నాకు, ఆవిడ కాదా అని. అప్పుడు నేను ఒక డిజైన్ చేస్తా ఒక మిఠాయి షాప్కి వెళ్ళాను, స్వగ్రహ ఫుడ్స్. అది నిర్మలా స్వగ్రహ ఫుడ్స్ అమీర్పేటలో ఉంటుంది. అది అక్కడ వాళ్ళకి డిజైన్ చేసేవాడిని. వాళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పుడు ఆ రోజు నేను కూడా మిఠాయిలు కొనుక్కుంటున్నాను. ఆవిడ నాకన్నా ముందు వరుసలో ఉన్నారు. ఆ సేల్స్ మ్యాన్తో గట్టిగా చెప్తుంది, నీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను, నేను ఇంటి దగ్గర నుంచి బట్ట సంచి తెచ్చుకున్నాను, పాలిథిన్ వాడద్దు, భూమి మనకి అన్నీ ఇస్తుంది, భూమికి మనం ఏం చేస్తున్నాం, ఈ 2 పదాలే. భూమి మనకి అన్నీ ఇస్తుంది, భూమికి మనం ఏం చేస్తున్నాం, ఒకసారి చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని కొంచెం గట్టిగా చెప్పడం, నేను వినటం జరిగింది. ఆ క్షణం నేను లేకపోతే ఈ పర్యావరణం నాకు తెలిసి ఉండేది కాదేమో ఇప్పటికి కూడా. ఆవిడ ఎవరు అనేది నేను ఆ సేల్స్ మ్యాన్ అడిగేసరికి ఈవిడ వెళ్ళిపోయారు. ఈవిడ మొహాన్ని కూడా నేను చూడలేకపోయాను, నేను వెనకున్నాను. భూమి నష్టపోతుంది అనే మాట తొలిగా విన్నది ఆవిడ దగ్గర. అప్పటి నుంచి అన్నీ చదవటం మొదలు. అవును కదా, భూమి కదా మనకి అన్నీ ఇస్తుంది, నీరు, పంటలు, ప్రాణవాయువు, ఇంత చక్కని వర్షాలు, కాలాలు అన్నీ భూమి ఇస్తుంది కదా, భూమికి నష్టం చేస్తాం, మనం ఎందుకు బతకాలి అనే దాంట్లో ఇక వార్తాపత్రికలో వచ్చిన కథనాలన్నీ ఇప్పటికీ నా దగ్గర ఒక ఫైల్ ఉంటుంది. అలా 97 నుంచి దాస్తానే ఉన్నాను. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 29-30 సంవత్సరాలు అయిపోయింది. ఈ క్రమంలో అప్పటి నుంచి నా వ్యక్తిగతంగా నేను చేతి సంచితో బజార్కి వెళ్ళటం మొదలుపెట్టాను. 97 నుంచి ఇక 99 వరకు అలా ఉంటూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.